అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవ, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ సమయంలో కొద్దిసేపు మానవులైన మాయడల ప్రభ మీ చిత్తమును సంకల్పమును గురించి తెలుసుకోవడానికి ఆశపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తిరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ దయచేయమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేడు మనమున్న పరిస్థితిని బట్టి ఈరోజు ఒక అంశాన్ని గురించి మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. పరలోకమందున దేవుని చిత్త ప్రకారం లోక మానవుల పాప పరిహారార్థమై ఈ లోకానికి పంపబడిన ఆయన కుమారుని యేసుక్రీస్తు ఈరోజు మనకు అప్పగించిన పనిని ఈరోజు మనం ఏ విధంగా నెరవేరుస్తున్నామన్న సంగతుల గురించి కొన్ని మాటలైతే కనుక ఈరోజు మనం చదువుదాం. ఏమిటంటే, పరలోకమున్న దేవుని యందు మనం ఉంచిన విశ్వాసం, లేదా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగిన విశ్వాసం ఈరోజు కాపాడుకోవటం వరకు సాధ్యమవుతుందా, లేదా మనకు కలిగిన విశ్వాసతను అయితే కనుక మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రకటించడం ఈరోజైతే కనుక చేస్తున్నాం అన్న సంగతుల గురించి ఈరోజు మనమైతే కనుక ధ్యానించుకుందాం. ఎందుకంటే నేడున్న ఈ కరోనా పరిస్థితుల్లో ఎవరూ కూడా బయటికి రాలేని పరిస్థితులు అయితే కనుక ఈరోజు మనకున్నాయి. లాక్డౌన్ విధించారు. అన్ని వ్యాపార సంస్థలతో పాటు చర్చెస్ కూడా ఈరోజైతే కనుక మూసేశారు. ఎక్కడ కూడా దేవుని గురించి అయితే కనుక ఆలోచన కానీ ఆరాధన కానీ జరగలేని పరిస్థితిలో ఆల్మోస్ట్ 90% స్థలాల్లో ఈరోజైతే కనుక సంఘాలన్నీ కూడా మూతపడిపోయి విశ్వాసులు అందరూ కూడా ఈరోజు ఎవరిలో వారు ఉంటున్నారు. చేతనైన వారైతే కనుక అవకాశంలో అయితే కనుక కుటుంబాల్లో ప్రార్థన చేసుకుంటున్నారు. మిగిలిన వారైతే కనుక అది కూడా తెలియక వారిని బలపరిచేవారు కానీ వారిని నడిపించేవారు ఎవరు లేక ఈరోజైతే కనుక ఏదో తమ్మును తాము రక్షించుకున్నట్లుగా ఎవరిలో వాళ్ళు ఉండిపోయారు. కానీ వాస్తవ పరిస్థితి ఆలోచిస్తే కనుక దేవుడు మనకేం చెప్పాడు, మనమేం చేయాలి? వాస్తవంగా ఈరోజు ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో ఎవరికి వాళ్ళు చేతులు ముడుచుకుని ఎవరిలో వాళ్ళు కూర్చోవటమా, లేకపోతే కనుక ఇలాంటి విపత్కర పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎవరి ఉగ్రత వల్ల ఇదైతే కనుక వచ్చింది, దీని నుంచి తప్పించుకోవాలనుకుంటే ఆ పరలోకముందున దేవుని వైపు మనం ఏ విధంగా సాగిపోవాలనే సంగతుల గురించి అందరికీ ఈరోజు అయితే కనుక ప్రకటించవలసిన పరిస్థితిలో మనం ఉన్నామా అని. ఎందుకంటే ఈరోజు విశ్వాసాన్ని కాపాడుకున్నామా, లేదా విశ్వాసాన్ని అయితే కనుక ప్రకటిస్తున్నామా? ఎందుకంటే బైబిల్ గ్రంథం గురించి ఆలోచించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రాక మునుపున్న చరిత్ర వేరు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత చరిత్ర వేరు. ఇది మనందరికీ బాగా తెలిసిన సత్యమండి. పాత నిబంధన, క్రొత్త నిబంధన బైబిల్లో కూడా 2 భాగాలు ఉన్నప్పుడు యేసు ప్రభు రానంత వరకు కూడా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు తెలియజేసిన మాటలు కానీ వారికి ఇచ్చిన క్రమం. ఈరోజు క్రొత్త నిబంధన అనుకున్నప్పుడు ప్రపంచంలో ప్రతి స్థలం ముందు కూడా ఏ ఒక్క మనుషుల గురించి ఆలోచించినా అందరినీ ఉద్దేశించి దేవుడు పలికిన పలుకులు యేసుక్రీస్తుని బట్టి ఈరోజు ప్రకటించబడిన సువార్త. ఈరోజు మనం క్రొత్త నిబంధనలో యాక్చువల్గా అయితే కనుక మనందరూ బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తుని బట్టి ఈరోజు మనందరూ కూడా ఆ పరలోకముందున దేవుని సన్నిధికి వస్తున్నాం. కానీ వాస్తవంగా అయితే కనుక ఈరోజు యేసు ప్రభు చెప్పిన మాటను ఈరోజు అయితే కనుక మనం ప్రకటిస్తున్నామా, లేదా పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ఎలాగైతే కనుక తమను తాము భద్రపరచుకోవడం కోసం దేవుని యొక్క చిత్తాన్ని, సంకల్పాన్ని అనుసరించి వాళ్ళు నడిచారో ఆ విధంగా మనం ఉండిపోతున్నామన్న సంగతి ఈరోజు మనందరూ కూడా తెలుసుకోవాల్సిందని. అంటే విశ్వాసాన్ని కాపాడుకునే సమయం ఇప్పుడు, విశ్వాసాన్ని ప్రకటించే సమయం ఇప్పుడు. పాత నిబంధన కాలం అంతా కూడా విశ్వాసాన్ని కాపాడుకునే సమయం. అంటే దేవుని ఎడల వారుకున్న భయము, భక్తిని బట్టి దేవుడు వారికి ఏదైతే ఆజ్ఞాపించాడో వాటిని తమ జీవితాలకు అన్వయించుకుని తాము ఎన్నిక చేయబడిన వారుగా ఎవరైతే కనుక దేవుడు పిలుచుకున్నాడో వారైతే కనుక తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవించడం. ఒక అబ్రహాము దగ్గరికి వస్తే కనుక అబ్రహాముకు దేవుడు పిలుపు ఒక ఇచ్చారనుకుంటే అది అబ్రహాము వరకు పరిమితం, ఇంకెవరికి సంబంధం లేదండి. అది అబ్రహాముకి, లేదా కనుక అతను కొడుకు అనుకున్న ఇస్సాకుకి, తర్వాత వచ్చినైతే కనుక యాకోబుకి, తర్వాత వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకి ఈ పరంపర, ఈ వారసత్వం మాత్రం వాడు మాత్రమే దాచుకున్నారే తప్ప అది తమకు తెలిసిన సత్యాన్ని మిగతా వాళ్ళకి చెప్పడానికి అయితే మాత్రం వాళ్ళకి హక్కు లేదు. దేవుడు అయితే కనుక వాళ్ళకి చెప్పమని కూడా చెప్పలా. ఇశ్రాయేలు జీవిత చరిత్రతో చూసినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు, వారిని ఉండమన్న విధానం, లేదా పరలోకమున దేవుని యొక్క సన్నిధి అనుకున్నప్పుడు వారు మాత్రమే ఉంచుకున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి మాత్రం దాన్ని పంచడానికి మాత్రం ఒప్పుకోలేదని. కానీ క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభుని బట్టి మనం ఆలోచిస్తే యేసుప్రభుని బట్టి ఎవరైతే కనుక దేవుని సన్నిధికి వచ్చారో వారు తమకు తెలిసిన సత్యాన్ని తమ వరకు కాపాడుకోవడం కాదు, కానీ అందరికీ తెలియపరచడమే ఈరోజు క్రొత్త నిబంధన యొక్క రూల్ అండి.
యేసుప్రభు వారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆఖరికి తన శిష్యులకైతే కనుక అప్పగించిన బాధ్యత అనుకున్నప్పుడు ఒకసారి నేను మత్తయి సువార్త కానీ మార్కు సువార్త, నేను ముందు మార్కు సువార్త 16వ అధ్యాయంలో అయితే కనుక ఆ మాట ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది క్రొత్త నిబంధన. యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసించారో వారందరూ కూడా తమకు తెలిసిన సత్యాన్ని అవకాశం ఉన్నంత వరకు అందరికీ ప్రకటించే సమయం. పరిస్థితులను ఉపయోగించుకుంటేనే ఒక విధంగా చూస్తే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడా, లేదా రాకూడని కరోనా లాంటి తెగులు సంభవించినప్పుడా, యుద్ధములు సంభవించినప్పుడా, కరువు వచ్చినప్పుడా, మీరు ఏదైనా కానీ సమయాన్ని ఉపయోగించినైతే కనుక ఆయా పరిస్థితులను బట్టి పరలోకముందున దేవుని వైపు అందరూ కూడా చూసేటట్టుగా, ఆ దేవాతి దేవునికి విధేయులు అవునట్లుగా, ప్రతి ఒక్కరూ కూడా ప్రేరేపించేటట్టుగా ఈ ప్రభువుని యేసుక్రీస్తు మాటనైతే కనుక అందరికీ తెలియపరచాలనేదే ఈ మాటలోని భావం. మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. కానీ పాత నిబంధన చూసుకుంటే అలా ఉండదండి. అబ్రాహామును పిలిచినప్పుడు కనుక నేను చెప్పిన చోటుకు నువ్వు వచ్చాయి, నీకు ఏదైతే ఆశీర్వదిస్తున్నావో అది వరకు నీ వరకు పరిమితం తప్ప మిగతాది ఉండదు కదా, అది కేవలం నీ వరకు పరిమితం. అబ్రాహాముని ఎన్నిక చేసుకున్నప్పుడు అబ్రాహాము పిల్లలు అనుకున్న వాళ్ళు వారి వారసుల గురించి ఆలోచించినప్పుడు అది కేవలం వారి వరకు పరిమితం, మిగతా వాళ్ళు కూడా చెప్పక్కర్లా. అబ్రాహాము జీవించినంతసేపు కూడా పరలోకముందున దేవుని గురించి ఎవరికైనా సువార్త చెప్పలేదు. ఇసాకు జీవించినంతసేపు కూడా ఎవరికి సువార్త చెప్పలేదు, గమనించాలి. యాకోబు జీవించినంతసేపు చివరికి తమ పిల్లనిచ్చిన మామగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మామగారి కుటుంబీకులు కూడా దేవుని వైపు మాత్రం ఆయన చెప్పలేదనే సంగతి మాత్రం మర్చిపోవద్దు. చివరికి తను కట్టుకున్న భార్య అనుకున్న లేయ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆమె కూడా దేవుని గురించి సరైన లే కాదు రాహేల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు కూడా దేవుని గురించి తగిన సరైన అవగాహన కూడా లేదన్న సంగతి కూడా మీరు గుర్తెరగాలి. ఆమెకి లేదు కనుకనే కూడా అయితే కనుక తండ్రి యొక్క గృహదేవతను కూడా మోసుకొచ్చే పరిస్థితి కనుక ఆ రాహేలుకు ఉందని. అంటే తమకు కలిగిన ఏదైతే కనుక ఒకరు కనుక ఎన్నికుందో, దేవుని యందు తమకున్న విశ్వాసం ఏదైతే ఉందో అది కాపాడుకోవడం, దేవుడు వారికి చెప్పిన దాన్ని బట్టి కనుక ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే ఆనాటి వారు చేసిన పని. అంతేగాని ఎవరికి మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పలేదండి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మాత్రం తాము ఏదైతే పొందుకున్నారో, దేవుని వల్ల తమకు ఏదైతే కనుక తెలియపరచబడిందో, ఏ ఆశీర్వాదాన్ని కనుక వాళ్ళు పొందుకున్నారో, వెంటనే మిగిలిన వారు అందరి దగ్గరికి వెళ్ళి రండి, నేను పొందుకున్న ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందుకోండి అని చెప్పి అందరికీ ప్రకటించే పరిస్థితి. పాత నిబంధనకు ఆలోచించినప్పుడు యోనా ప్రవక్త దగ్గరికి వస్తే నినివే పట్టణం అయితే కనుక నాశనమయ్యే స్థితిలో ఉంది, వాళ్ళు చేసిన తప్పులైతే కనుక ఎక్కువైపోయి, అందుచేత త్వరలో ఆ పట్టణాన్ని అయితే కనుక నాశనం చేయబోతున్నాను కనుక నువ్వు వెళ్ళి వాళ్ళకైతే కనుక చెప్పు, వాళ్ళకి ఒకవేళ కనుక మారు మనసు పొందితే కనుక వాళ్ళని రక్షిస్తానని చెప్పు, లేకపోతే వాళ్ళకి శిక్ష పడుతున్న సంగతిని యోనాకైతే కనుక చెప్పి దేవుడు ఒక నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ యోనా వెళ్ళడానికి ఇష్టపడలేదండి. ఒక ఇశ్రాయేలుడిగా మాత్రం తనకు తెలిసిన సత్యం, లేకపోతే కనుక దేవుడు అనుగురించే రక్షణ, లేకపోతే అన్ని జనులకు విధించబడే శిక్ష గురించి ఆలోచించినప్పుడు వారికి సువార్త చెప్పడానికి యోనాకి ఇష్టపడలేకపోయాడు. తెలుసా, ఇది సువార్త అనుకుంటే అది మా వరకు పరిమితం అనుకునేవాడు. అన్ని జనులకు ఇందులో భాగం లేదనుకోవటమే ఇశ్రాయేలు యొక్క ఆలోచన. ఎప్పుడు కూడా యూదుల దగ్గరికి వచ్చినప్పుడు, ఎప్పటికీ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు పరలోకమందున దేవుడు మాకు మాత్రమే సొత్తు, ఇంకెవరికి రాకూడదు, ఇది మేము మాత్రమే అనుభవించాలనుకునే పరిస్థితి. కానీ కొత్త నిబంధన దగ్గరికి వచ్చినప్పుడు ఏసైతే మాత్రం ఇది అందరికీ సంబంధించింది, యావత్తు సృష్టి అంతటి కూడా దేవుడైతే కనుక కర్త కదా, ఇందులో ఉన్న మానవులందరూ కూడా ఆయన సృష్టించాడు కదా, లోకమున్న ప్రతి మానవుడు కూడా ఆయన ఊపిరి పోసుకుని బ్రతుకుతున్నాడు కనుక అందరూ కూడా ఆయన పిల్లలు అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే కనుక నమ్ముతారో వారందరూ కూడా రక్షించబడతారు కదా. చూడండి, ఆ మాట మనం చదువుతున్నప్పుడు ఆ మార్కు సువార్త 15:16 కూడా చదువుతున్నాను చూడండి. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ నమ్మటం అంతే, దేవుడు చెప్పిన మాట, పరలోకమందున దేవుడు యేసు ప్రభు ద్వారా ఈరోజు లోకానికి అంతటికీ తెలియచెప్పిన మాట. నమ్మితే వాడు రక్షించబడతాడు, వాడు నమ్మితే రక్షించబడతాడు. మీరు చెప్పండి, చెప్పకుండా మాత్రం మానదు. అలనాడు నోహు అయితే కనుక జలప్రళయంలో మునిగిపోయే సమయంలో, ఆ ప్రపంచం అంతటా కూడా దేవుడు ముంచేయాలనుకున్న కోరుకున్న సమయంలో నోహుకైతే మాత్రం జలప్రళయం రాబోతున్న సంగతి తెలిసాడు. నోహుకు జలప్రళయం రాబోతున్న సంగతి తెలుసు, కానీ తాను మాత్రం మిగతా వారికి ఎవరికి చెప్పిన దాఖలాలు మాత్రం లేవు కదా. ఆయన ఎవరూ కూడా అయితే కనుక తన కుటుంబీకుడు కూడా, అది అన్నదమ్ములు ఉన్నారా అయితే మిగతా వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వారిని ఎవరినో కూడా అయితే మాత్రం ఆ జలప్రళయం నుంచి రక్షించబడేటట్టుగా తన వాడలోకి మాత్రం నోహు పిలవలేదండి. ఎందుకంటే దేవుడు నోహును మాత్రం ఎన్నిక చేసుకున్నాడు. నీవు, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడళ్ళు మాత్రం అందులో ప్రవేశించమని చెప్పాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అందులో అవకాశం లేదు. ఆ రోజు నోహు యొక్క విశ్వాసం వారి కుటుంబానికి మాత్రం భద్రత, వారి వరకు మాత్రం తప్ప మిగతా వాళ్ళని పిలవడానికైతే మాత్రం అవకాశం లేదు. తెలుసా, పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు యెహోషువ గ్రంథంలో ఒకనొక వ్యక్తిని గురించి అయితే కనుక మీకైతే జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. యెహోషువ గ్రంథంలో యెరికో పట్టణంలో నివసిస్తున్న రాహాబు గారి దగ్గరికి వచ్చినప్పుడు రాహాబు గారికి కూడా ఇలాంటి అవకాశం వచ్చిందట. ఇశ్రాయేలు అయితే కనుక ఆ రోజు ఐగుప్తు దేశాన్ని నుంచి బయలుదేరి
కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి బయలుదేరి వస్తున్నప్పుడు అందులో భాగంగా ఎరుకో పట్టణం కూడా అయితే కనుక ఇశ్రాయేలీ ప్రజలైతే కనుక ఆక్రమించుకునే పరిస్థితి. మొట్టమొదటికి ఎరుకో పట్టణం మీదకి వాళ్ళు యుద్ధానికి రాబోతున్నారు. మొట్టమొదటి జరిగింది కూడా అదే. ఆ కనాను దేశం వాళ్ళు ప్రవేశించే పరిస్థితి వచ్చినప్పుడు యోర్దాను దాటగానే మొట్టమొదటి యుద్ధం ఎరుకో పట్టణస్థులతోనే చేయాలని. ఆ సమయంలో ఎప్పుడైతే కనుక ఎరుకో పట్టణస్థుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి వచ్చిందో, రాహాబు అనే వేశ్య ఇంటికి అయితే కనుక ఇద్దరు వేగుల వారు వచ్చినప్పుడు, ఆ వేగుల వారి ద్వారా అయితే కనుక విషయాన్ని ఆమె తెలుసుకున్నప్పుడు, పరలోకమందున దేవుడు వారి ఎడల చేయబోతున్న ఘనమైన కార్యక్రమం గురించి ఆవిడ తెలుసుకున్నప్పుడు, ఆమె అయితే మాత్రం ఆ వేగుల వారితో అయితే మాత్రం సమాధానపడి వారితో అయితే ఒక నిబంధన చేసుకుంది, ఒప్పందం చేసుకుంది. ఆవిడ ఏమన్నప్పుడు ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి రాహాబు అనే వేశ్య ఇశ్రాయేలుల వేగుల వారితో ఏం మాట్లాడుతుందో ఒకసారి చదువుతున్నాను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయము పుట్టుననియో, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుతున్నాను. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసనో, యోర్దాను తీరమున అమ్మోరీయుల ఇద్దరు రాజులని సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమే. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును కింద భూమి ఎందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనువాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నాన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడు అని. ఆమె చేసిన పనేదో చూడండి. జరగబోతున్న విపత్తు ఆవిడ తెలుసు. ఆ సమయంలో తను రక్షించుకోవాలనుకున్నప్పుడైతే మాత్రం వారితో నిబంధన, దయచేసి నన్ను నా తండ్రి ఇంటి వారిని రక్షించండి, నన్ను నా తండ్రి ఇంటి వారిని రక్షించండి. అప్పుడు ఆ వేగుల వారు కూడా చెప్పారట, మంచిది, నువ్వు మమ్మల్ని రక్షించావు కనుక ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చి ఈ దేశ వాసులందరినీ కూడా మేము హతము చేసినప్పుడు, ఈ దేశాన్ని మేము స్వాధీనపరుచుకున్నప్పుడు తప్పకుండా నువ్వు చేసిన మేలును బట్టి నిన్నైతే మాత్రం రక్షిస్తామని చెప్పి వాళ్ళు చక్కగా ఆడవారిచ్చారు. దానికి తగ్గట్టుగా ఎతికనికి రుజువు కూడా చూపించారు. నీ ఇంటి కిటికీకి ఎతికనికి ఎర్రదారం కట్టుకుని ఉండు. ఆ సమయంలో మా సైనికులు ఎవరైతే వస్తారో, మా వారందరూ వచ్చినప్పుడైతే కనుక అది చూసి ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రక్షించే పూసి మాది. ఈ ఇంట్లోని వారందరూ కూడా ఎలాంటి ఆపద కలగకుండా మేమైతే చూసుకుంటాం, కాబట్టి నువ్వైతే మాత్రం ఈ పని చేయమని చెప్పారు అన్నట్టుగా నేను రాహాబు వేష చేసిన పని తెలుసా? ఆ వేగుల వారిని రక్షించేందుకు రాహాబు వేష చేసిన పని తెలుసా? తాను తన తండ్రి ఇంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంట్లో వచ్చి కూర్చున్నట్టుగా చేసింది తప్ప తన బంధువుల గురించో లేదా కనుక పక్కింటి గురించో పొరుగింటి వాళ్ళ గురించి ఆమె ఆలోచించలేదు. రక్షణ నాకు ఇచ్చారు, నేను నా కుటుంబం రక్షించబడితే చాలు. ఇక నేను చేసిన పనిని బట్టి నా కుటుంబం రక్షించబడుతుంది. నోవహు చేసిన పనిని బట్టి అయితే కనుక నోవహు కుటుంబం రక్షించబడింది. కాబట్టి నా వరకు వస్తే కనుక ఇది సరిపోతుంది అనుకుని చెప్పి ఆమె కేవలం రక్షించబడటం అనుకున్నప్పుడు తన కుటుంబానికి మాత్రం రక్షణ కలిగించుకుందని, మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పలా. వేగుల వారు వచ్చారని కానీ, ఇశ్రాయేలు చేతికి దేవుడు ఈ దేశాన్ని అప్పగిస్తున్నాడని కానీ, మీరందరూ అనవసరంగా ఎదురు తిరిగితే కనుక వాళ్ళ చేతిలో చస్తారన్న సంగతి ఆవిడ ఎవరికి చెప్పలా. ఆవిడైతే కనుక వ్యక్తిగతంగా తన రక్షణ అనుకుంది, తను కాపాడుకోవడం కోసం అలాగే మిగిలిపోయింది అన్నాడు. అన్నట్టుగా ఇశ్రాయేలు వారు వచ్చారు, రాహాబు కుటుంబీకులందరినీ కూడా అయితే కనుక రక్షించారు. వాళ్ళకి ఏ హాని కలగకుండా వారిని తీసుకుని తమతో పాటు ఉంచుకున్నారు. మిగతా ఎరుకో పట్టణస్తులందరూ కూడా కత్తివాత అయితే కనుక హతము చేశారు. ఇది మనందరికీ తెలిసిన సత్యం. ఈ మాటకు వచ్చినప్పుడు ఒకరి కనుక పాత నిబంధన గ్రంథం అనుకున్నప్పుడు రక్షణ ఎవరు ఎన్నిక చేయబడిన వారికి వాళ్ళ వరకు చూసుకోవడం తప్ప, పోనీ ఎన్నిక చేశాడు దేవుడు వీళ్ళకి రక్షణ వచ్చిందని కాదని, పోనీ తమ కలిగిన ఏదైతే ఆధిక్యత ఉందో లేదా కనుక తమ కలిగిన ఈ మేలు ఏదైతే ఉందో పక్కోళ్ళకి మాత్రం ఇప్పుడు చెప్పలేదు సుమా. అబ్రాహాము గారు చెప్పారా? ఇస్సాకు ఎవరికైనా చెప్పాడా దేవుని గురించి? యాకోబు అయితే కనుక ఎవరికైనా చెప్పాడా? యోసేపు మాత్రం కొన్ని ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ రాజు దగ్గర అయితే కనుక తన పనివారుగా పనిచేశారే తప్ప, ఆ దేశాన్ని అయితే కనుక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లి లోకపరంగా గొప్ప చేశారే కానీ పోనీ ఆ దేశంలో ఉన్న వారికి ఏదన్నా యెహోవాను గురించి ఒక మాట చెప్పాడా? ఐగుప్తులకి ఎవరికైనా కానీ యెహోవా దేవుని గురించి ఎవరికైనా తెలుసా? ఎందుకంటే వాళ్ళు కేవలం తమ వరకు దాచుకున్నారు, అది తమ వరకు చూసుకున్నారు తప్ప ఇంకెవరికి ఇవ్వలేదు. ఒకవేళ కనుక మన పితరుడు అనుకుంటే, ఒకవేళ ఇజ్రాయేలునికి మూల కారకుడు కదా ఇజ్రాయేలుని పేరు కలిగిన యాకోబు గారి దగ్గరికి వస్తే ఓ సందర్భంలో అయితే కనుక యాకోబు గారికి దేవుడు దర్శనం ఇచ్చాడు. బేతేల్ అనుకున్న చోట అయితే కనుక దానికి దర్శనం ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒకసారి నేనైతే చదువుతున్నాను చూడండి. తన కలిగిన దర్శనాన్ని బట్టి అయితే కనుక దేవుడు తనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఏం చేశాడు, ఎవరికైనా చెప్పాడా, లేదా తన వరకు అయితే కనుక తను చూసుకున్న సంగతిని గురించి అయితే కనుక ఒక మాట నేను చదువుతున్నాను. ఆదికాండము 28వ అధ్యాయం 28వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి
ఈ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకునెను. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడిండెను. దాని కొన ఆకాశం నింటాను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని యెహోవాను. నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంత వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణం తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడొచ్చు. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, నిన్ను 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 నీకు 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 తప్ప మరొకరు. ఎప్పుడైతే కనుక యాకోబుతో దేవుడు ఎలాగ చెప్పాడో, యాకోబు కూడా అలాగే ఉన్నాడు. ఇది నాది, నాకిచ్చిన ఆశీర్వాదం నా అన్న అనుకున్న ఏశావుకు వర్తించదు సుమా. నాకిచ్చిన ఆశీర్వాదం నా మామగారు అనుకున్న లాభానికైతే వర్తించదు సుమా. నాకు ఇచ్చిన ఆశీర్వాదం అయితే కనుక చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికి వర్తించదు. ఇది నా పర్సనల్ కదా అనుకున్నాడు, వ్యక్తిగతం. పాత నిబంధన కాలంలో అయితే కనుక దేవుడు చేసిన దేని గురించి ఆలోచించినప్పుడు కూడా ఆ మనుషులు కూడా అలాగే ఉన్నారు. ఇది మాది, ఎవరికి చెప్పం. చివరికి వాళ్ళు తినే పస్కా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, వాళ్ళు చేసే ఆరాధన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవరిని అక్కడికి రానిచ్చేవాళ్ళు కాదు కదా. ఎవరిని కూడా అక్కడికి రానిచ్చేవాళ్ళు కాదండి. ఆ పస్కా తినేటప్పుడు కూడా ఒక సందర్భంలో ఐగుప్తు రాజు దగ్గరికి వచ్చినప్పుడు, మేము చేసే బలి మీకైతే కనుక అసహ్యంగా ఉంటుంది, మీరు చూడకూడదు. మేము చెల్లించే కృతజ్ఞత ఏదైతే ఉందో, మా దేవునికి మేము చేసే అర్పణ ఏదైతే ఉందో అది మీకు నచ్చదో, అందుచేతైతే మాత్రం మీ ముందు ఇది జరగటానికి వీల్లేదని చెప్పి అదైతే కానీ వ్యక్తిగతంగా అన్యుడు దానిలో పాలు పంచుకోకూడదు. క్లియర్గా ఉంటుందండి. ఆ పస్కా బలి పశువు యొక్క వధ అనుకున్నప్పుడు, అందులో అయితే విందు అనుకున్నప్పుడు అయితే కనుక అందులో అన్యుడు పాలు పంచుకోకూడదు. మీ వాడు కాని వాడెవడు కూడా అందులో ఉండకూడదు. ఇది రూల్ అండి. పాత నిబంధన రూల్ అయితే కనుక అదే. ఈరోజు ఇది చదువుకుని చాలామంది కూడా ఏముందో తెలుసా, ఈ అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానమో, యాకోబుకి ఇచ్చిన వాగ్దానమో, రాహాబుని ఎన్నిక చేసుకున్నట్టో, నోవహుని ఎన్నిక చేసుకున్నట్టో ఇవన్నీ చూస్తున్నప్పుడు నేటి సమాజంలో కూడా చాలా మంది అయితే మాత్రం తమకున్న భక్తిని అయితే కనుక తమ కుటుంబానికి అన్వయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదో నా కుటుంబానికి సంబంధించింది, లేకపోతే నా జనాంగానికి సంబంధించింది, లేకపోతే కనుక నా సంఘానికి సంబంధించింది అనుకున్నట్టుగా చాలా మంది అయితే కనుక దాన్ని పర్సనల్గా తీసుకున్నారు తప్ప దేవుని ఉద్దేశం ఏంటో ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు కూడా మొన్నైతే కనుక కరోనా కాలంలో సంఘాలన్నీ మూతపడిపోయిన అనుకున్నప్పుడు ఒక విధంగా చింత దుఃఖం కలుగుతుంటే, ఎవరైతే కనుక వాట్సాప్లో అయితే కనుక ఫేస్బుక్లో అయితే కనుక పోస్టింగ్లు చేస్తున్నారు. బహుశా ఇదే ఉద్యోగ కాలమేమో అన్నాడు ఒక ఆయన. ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటే కనుక నిజంగా ఇది ఉద్యోగ కాలం అని. ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకునే టైం కాదండి. యాకోబు రాసిన పత్రిక, లేకపోతే కనుక ఎబ్రిల్ రాసిన పత్రిక, లేకపోతే మిగతా చోట్ల చూసుకున్నప్పుడు సంఘం అనే మాట కనుక మనం చదువుకుంటూ వస్తే కనుక అక్కడ ఉన్నదేంటి తెలుసా? ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటి తెలుసా? మీరు ప్రతిదినము మానక ఇంటింట కూడుకొనుడే. ఎవరింట్లో వాళ్ళు కూడుకోమని కాదండి ఈరోజు దేవుడు చెప్పింది. మీరందరూ కలిసి ప్రతి ఇంట్లో కూడా కూడుకోండి. ఒక రోజు ఒక ఇంట్లో కూడుకోండి, రెండవ రోజు ఇంకొక ఇంట్లో కూడుకోండి. ఇది సంఘం యొక్క క్రమం అండి. ఎందుకంటే ఇది ఎవరో ఒక ఇంట్లో కూడుకోవటం లేకపోతే ఎవరింట్లో వాళ్ళు తినేసి పడుకున్నట్టుగా ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకోవటం అనేది ఇదైతే కానీ ఉద్యోగానికి సూచన కాదండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆనాటి ఆదిమ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు వారు ఇంటింటా కూడుకున్నారు, మర్చిపోకూడదండి. వారు ప్రతిదినము ఇంటింటా కూడుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. అందరూ కూడా ఎవరింట్లో వారు కూర్చుని పాటలు పాడుకుందాం అనుకోలేదు. కానీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆపద కలిగిన మరణమే వాళ్ళకి సంభవించే పరిస్థితి వచ్చినా దొంగచాటుగా వాళ్ళు గుహల్లోనూ లేవైనా కూడా దాక్కున్నారండి. మన ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివిన అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం నుంచి చదువుకున్నప్పుడు కూడా వారైతే కనుక ఇది మార్కు గారి ఇంట్లో అయితే కనుక తల్లి పేరు అయితే కనుక మరియమ్మ గారు అని వారి ఇంట్లో అయితే కనుక కూడుకునేది కనుక రహస్యంగా ప్రార్థన చేసుకునే పరిస్థితి వచ్చింది. మీరు కూడుకోవడం మాత్రం మానకండి. సమాజం ఏమనుకున్నా, చుట్టూ ఉన్న అధికారులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరందరూ ఐకమత్యంగా ఉండటమే కొత్త నిబంధన సంఘానికి అయితే కనుక మూలం. ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే సంఘం ఎలా అవుతుంది? యేసుక్రీస్తు శరీరం అనుకున్నట అన్ని అవయవాలు కలవాలి కదా. చెయ్యొక చోట, కాలుక చోట, ముక్కుకు చోట, నోరు ఒక చోట ఉంటే కనుక అది శరీరం అవ్వదండి. ఆ ముక్కు నోరు శరీరం ఇవన్నీ కూడా చెయ్యి కాలు అనుకునేవి కూడా ఒక చోట చేరితేనే, వారందరూ కలిస్తేనే అక్కడ యేసుప్రభు ఉంటాడు. ఆ స్థలం ముందు మన దేవుని ఆరాధించినప్పుడు మాత్రం ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లించినట్టు అవుతుంది తప్ప ఏదో పరిస్థితులను చూసి లేదా కనుక చుట్టూ ఉన్న మనుషుల యొక్క వాళ్ళు బలాత్కారాన్ని బట్టో లేదా కనుక భయపెడుతున్న విధానాన్ని బట్టి పారిపోవటం కాదండి. ఏదో రోగం వస్తుందని భయపడిపోతే కనుక అందరూ ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతే కనుక ఇది ఉద్యోగం కాదండి. ఉద్యోగం అనుకున్నప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరూ కూడా ఒక చోట చేరాలి. తమకు కలిగినది ఏదైతే ఉందో, తమకు తెలిసిన సత్యం ఏదైతే ఉన్నదో అవి మిగతా వాళ్ళతో పంచుకోవడం. వాళ్ళందరూ కలుసుకున్నప్పుడే ఒకరినొకరు అయితే కనుక హెచ్చరించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ ఒక చోట చేరినప్పుడు ఒకరినొకరు ఆదరించుకోవడానికి అవకాశం ఉంటుంది. వారందరూ ఒక చోట చేరినప్పుడు ఒకరినొకరు అయితే కనుక ఒకరి కనుక జ్ఞానం వచ్చిన అయితే కనుక నింపుకోవడానికో లేదా వారికి కలిగిన కష్టాన్ని బట్టి అయితే కనుక వారి కోసం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కలవకుండా ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే కనుక ఏం బాగుంటుందండి?
ఆ కలవకుండా ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే కనుక అదైతే కనుక ఉద్యమం అనిపించుకోవడానికి అవకాశం ఉండదండి. ఈరోజు లోకంలో ఏవో దేవుని సేవకులుగా ఎవరైతే పిలువబడుతున్నారో చివరికి వారు కూడా ఈరోజు అయితే కనుక తప్పు బోధనలోకి వెళ్ళిపోతున్నారు. ఎవరింట్లో వాళ్ళు కూర్చుని అయితే కనుక చేసేది అయితే కనుక ఆరాధన కాదు కదా. ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది అయితే కనుక ఇది పాత నిబంధన పద్ధతి అండి. నా రక్షణ నాది అనుకోవటం. కానీ కొత్త నిబంధన వేరు తెలుసా? కొత్త నిబంధన అనుకున్నప్పుడు ఎవరింట్లో వాళ్ళు కూర్చోటం కాకుండా అందరూ ఒక చోట చేరతాం. దాన్నే సంఘం అన్నారు. అందరూ కలిసి ఆరాధిస్తేనే అది ఆరాధన అవుతుందండి. అందరూ కలిసి చేస్తేనే ఆ దేవుడు వింటాడు కదా. అందరూ కలిసి కూర్చున్నప్పుడే కదా అందరూ కలిసి అయితే కనుక దేవుని వాక్యం వినటానికి అయితే కనుక అవకాశం కలుగుతుంది. మీరు పాత నిబంధన కాలంలో 2 ఉదాహరణలు తీసుకున్నాం. మొదటిది రాహాబు గారు, రెండవది అయితే కనుక యాకోబు గారు. యాకోబు గారికి ఏమో దేవుడు దర్శనం ఇచ్చాడు. రాహాబు గారికి అయితే కనుక వేగుల వారు అయితే కనుక వాళ్ళకి వార్త చెప్పైతే కనుక వాళ్ళకి నిబంధన వాళ్ళతో చేసుకున్నాం. కొత్త నిబంధనకు వచ్చారనుకోండి సపోజ్. ఇది పాత నిబంధనలు కొన్ని కనుక చాలా ఉన్నాయి ఉదాహరణలు. సరే, ఏదైనప్పుడు కూడా మన అవసరతను బట్టి అయితే కొత్త నిబంధనలో మీకు కూడా ఒక ఉదాహరణ చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. యేసు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడిని యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకార్ అని ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతినే ఆ బావి యొద్ద కూర్చునెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగాను. సమరయ స్త్రీ గురించి మనందరికీ బాగా సుపరిచితమైన సంఘటన. విశ్వాసం అనుకున్నాడు దేవుని ఏంటంటే కనుక ఎవరైతే భయభక్తులు వెళ్ళిపోయి ప్రభుని యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి దేవుని సన్నిధికి వెళ్తున్నారో వాళ్ళందరికీ నేను కొత్తగా దీని గురించి వివరించవలసిన అవసరం లేదండి. ఆ సుకారణ ఊరిలో ఉన్న సమరయ స్త్రీ ఒకటైతే కనుక ఇంచుమించు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నీళ్లు తోడుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది. ఆ సమయానికి ఆ ఊరు అంటే వెళ్ళవలసి వచ్చింది కనుక యేసుప్రభు వారు కూడా ఆ బావి దగ్గర కూర్చున్నారు. ఆయన శిష్యులందరూ కూడా ఊళ్ళోకి వెళ్ళి ఆహార పదార్థాలు కొనుక్కురావడం కోసం వాళ్ళు వెళ్ళారు. యేసు అక్కడే ఉన్నాడు. అప్పుడు ఆ సమరయ స్త్రీతో అయితే కనుక సంభాషణ జరిగింది. ఆ సమరయ సంభాషణ జరిగింది. తర్వాత మీరంతా కూడా చదివితే కనుక అర్థమవుతుంది. చివరికి యేసుతో ఎప్పుడైతే కనుక ఆవిడ మాట్లాడుతూ మొదలుపెట్టింది. అంతే కదండి. యేసుతో మాట్లాడుతుంటే ఏమవుతుంది? యేసు సాహచర్యం ఎలా ఉంటుందో తెలుసా? యేసు పక్కన కూర్చుంటే కనుక ఆయనతో మాట కలిపితే కనుక వచ్చేదేంటి? మనిషికి రక్షణే కదండి. దేవునికి జ్ఞానం అయితే కనుక మనిషిని అయితే కనుక రక్షణలోకి నడిపిస్తుంది కదా. సమరయ స్త్రీ అయితే కనుక యేసుతో పాటు మాట్లాడేందుకు గాను నిజంగా యేసు ఎవరో ఆమె అయితే కనుక గుర్తెరిగింది. ఎప్పుడైతే కనుక యేసుతో గుర్తెరిగిందో ఆమె చేసిన పని ఏంటో చూడండి. అక్కడ 28వ వచనం. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, వాస్తవంగా అయితే కనుక యేసు ఆమెతో ఏదో మాట్లాడాడు, ఆమెకేదో ఇస్తానన్నాడు, ఇచ్చాడు, జరిగిందండి. కానీ తనకి ఏదైతే కనుక కలిగిందో, తను పొందుకున్న ఆశీర్వాదమా, తను పొందుకున్న రక్షణ, లేకపోతే తను తీర్చుకున్న ఆత్మీయ దాహమా ఏదైతే ఉందో తెలుసుకున్న ఆమె అయితే మాత్రం వెంటనే ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని వారు ఊరితో చెప్పగా. బాగా గుర్తుపెట్టుకోండి. ఈమె తెలిసింది అనుకున్నప్పుడు ఈమె కామ కూర్చోవచ్చుగా. పాత నిబంధన ప్రకారం అయితే కనుక రాహాబు గారు అలాగే కూర్చున్నారు సుమా. పాత నిబంధన ప్రకారం అయితే రాహాబు గారు అలాగే కూర్చున్నారు. కానీ కొత్త నిబంధన దగ్గరికి వచ్చినప్పుడు ఈ సమరయ స్త్రీ చేసింది అని తెలుసా? యేసు ప్రభు కూడా చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి ఈ సువార్తను అయితే కనుక ప్రకటించండి, అందరికీ తెలియాలి సుమా. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడనుకుంటే కనుక నీకు కలిగిన రక్షణ నీ వరకు పరిమితం చేసుకుంటే కనుక అది స్వార్థం. పాత నిబంధన కాలంలో అయితే కనుక మిగిలిన వారికి పంచడానికి అవకాశం లేకపోవడం చేత ఎవరు వాళ్ళకి చెప్పలేదేమో. కానీ ఈరోజు నీకు చెప్పిన మాట ఎందుకు వస్తుందో తెలుసా? నువ్వు ఒక్కదాన్ని ఉపయోగించుకుంటావు, నువ్వు ఒక్కడే ఉపయోగించుకోవడం కోసం కాదు. నీకు తెలిసిన ఈ సత్యాన్ని అయితే కనుక నీకు చేతనేంత వరకు, నీకు అవకాశం ఉన్నంత వరకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలియపరచు. నేను పొందుకున్న రక్షణ మీరు కూడా పొందుకోండి. ఇదిగో నేను పొందుకున్న స్వస్థత మీరు కూడా పొందుకోండి. లేదా దేవుడి నుంచి నాకు కలిగిన దీవెన ఆశీర్వచనం మీరు కూడా పొందుకోండి. ఎవరికి ఏ భేదం లేదు. ఇందులో గ్రీసు దేశస్తుడా, స్థితినుడా, యూదుడా, లేదా అన్యుడని భేదం లేదు. ఎవరైనా కానీ ఒకళ్ళు కనుక యేసు చెప్పిన మాటను బట్టి ఆ పరలోకమందున దేవునిది విశ్వాసం నుంచి యేసు మాటను నమ్మారా, మీరు రక్షించబడతారు. మీరు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లోకంలో ఎంతో మందికి దక్కిన అరుదైన అవకాశం మీకు కలుగుతుంది కనుక నా మాట విని మీరైతే కనుక యేసు వైపు తిరగండి అని చెప్పడమే సువార్త. సమరయ స్త్రీ అయితే కనుక ఆగలేదండి. ఆమె అయితే మాత్రం ఊరిలోకి వెళ్ళింది. ఆ ఊరు వారందరూ కూడా మీకు మాట విన్నారట. చదువుతున్నాను చూడండి. అక్కడ 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. కొత్త నిబంధనల సాక్ష్యం అనే మాట ఇదేనండి. ఏంటో తెలుసా? నేను తెలుసుకున్న సత్యాన్ని మీకు కూడా చెప్తున్నాను. నేను పొందుకున్న దీవెన మీకు కూడా ఇవ్వాలని, నీకు కూడా రావాలని కోరుకున్నాను. నాకు కలిగిన ఆశీర్వాదం మీరు కూడా పొందుకోండి. నేను పొందుకుపోయే పరలోకాన్ని మీరు కూడా పొందుకోండి. మీ మీద నాకు ప్రేమ ఉంది కనుక మీరు రేపటి దినాన్ని నాతో పాటు ఆ పరలోకంలో ఉండాలని కోరుకున్నాను. కాబట్టి యేసు ప్రభుని మీరు కూడా నమ్ముకోండి అని చెప్పటమే. ఈరోజు కొత్త నిబంధన రూల్ అది, మనం అందరం కూడా పాటించవలసిన నిబంధన. అంతేగా నాకు కలిగిన దాన్ని బట్టి అయితే కనుక ఏమో నాకు పాట పాడడం వచ్చు,
మా ఆయనకైతే కనుక వాక్యం చెప్పవచ్చు, నా పిల్లలైతే కనుక కూర్చునైతే కనుక ఇన్స్ట్రుమెంట్స్ వాయించవచ్చు, కాబట్టి మా ఇంట్లో మేము కూర్చునైతే కనుక ప్రార్థన చేసుకుందాం అనుకుంటే స్వార్థం. అలనాడు ఇజ్రాయేల్ చేసిన పనికి నీకు పెద్ద తేడా లేదు. ఆ రోజు వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోవటమే, నిజం వాస్తవంగా ఆలోచిస్తే కనుక విశ్వాసాన్ని కాపాడుకోవటమే. ఆ రోజు దేవుడు వాళ్ళకి అప్పగించింది కూడా అదే, వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకుంటే చాలు. ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఆ దేశమంతా కూడా తమ విశ్వాసాన్ని కాపాడుకుంటే చాలు, పక్క వాళ్ళకి చెప్పక్కర్లా, పక్క వాళ్ళకి చెప్పక్కర్లా. కానీ ఈరోజు మనకేమని తెలుసా, మనకు కలిగింది ఏ రోజైతే ఉందో, మనం ఏదైతే విన్నామో వెంటనే స్వార్థపూరితంగా మనలో కాకుండా నాకు తెలిసిన సత్యాన్ని అవకాశం ఉన్నంత వరకు నా తోటి వరకు చెప్పాలనుకోవటమే సువార్త. ఈ రాజ్య సువార్త ప్రకటన అనుకున్నప్పటికీ ఇంకా పర్పస్ అదే. అందుకోసం దేవుడు మనందరూ కూడా పనిముట్లుగా ఎన్నుకున్నాడు. చిన్నోళ్ళ పెద్దలో చూడండి, ధనవంతులు దరిద్రుని తేడా లేదు, స్త్రీయా పురుషుల్ని తేడా లేదండి. అందరము కూడా మనకు తెలిసిన సత్యాన్ని చెప్పాలి. ఎలా చెప్పాలనుకున్నప్పుడు తిమోతి రాసిన పత్రికలో చెప్తున్నాడు, సమయమందును అసమయమందు కూడా చెప్పాలి. అప్పుడు ఇప్పుడని కాదు, ప్రతిదానికి కూడా ఇది నువ్వైతే కనుక సంసిద్ధులుగా ఉండాలి. నువ్వు సంతోషం ఉన్నప్పుడు ఆ సంతోషానికి కారణం దేవుడని చెప్పాలి. ఈరోజు దుఃఖపడుతున్నావు అనుకుంటే కనుక, వేదన పడుతున్నావు, రోగంతో అనుకుంటే కనుక దీనికి కారణం కూడా దేవుడే. ఆయన ఎందుకు కోపించాడో, ఎందుకు ఉగ్రత చూపించాడో, ఈరోజు ప్రపంచమంతా కూడా ఇంత బాధాకరంగా ఎందుకు ఉందో ఈ అన్నిటిని కూడా వివరించాల్సిన బాధ్యత. ఆమె అయితే మాత్రం వెళ్ళిందంట, తన తప్పును తను కాసుకోవాలని అనుకోలేదండి, దాచుకుందామని కూడా అనుకోలేదు. కానీ అందరి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మీరు కూడా చూడండి అన్నందుకు గాను. ఆ ఊరిలోని వారందరూ కూడా ఏం చేశారనుకున్నప్పుడు ఆ 40 వచనం చదువుతున్నాను చూడండి. ఆ సమరయులు ఆయన ఎద్దుకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండారు. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నామని చెప్పి వారందరూ కూడా యేసు ప్రభునైతే కనుక విశ్వసించారు కదా. అంటే ఒక సమరయ స్త్రీ, ఆమె క్యారెక్టర్ గురించి ఆలోచిస్తే కనుక అలనాడు రాహాబుకి ఎలాంటి క్యారెక్టరో ఈవిడిది కూడా సుమారుగా అదేను. రాహాబు వేశ్య అనుకున్నప్పుడైతే కనుక తన కుటుంబాన్ని రక్షించుకోవడం మాత్రమే ఆవిడైతే కనుక ఆశపడదు తప్ప మిగతా వాళ్ళ గురించి, ఆ పట్టణస్తుల గురించి ఆవిడ ఆశపడలా. వారందరూ కూడా కత్తివాత హతం చేయబడుతుంటే కనుక ఇది కేవలం నా రక్షణ అనుకుని ఆవిడ సైలెంట్ అయిపోయింది. కానీ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం తను చెప్తే తన వాళ్ళు ఉంటారా లేదా అన్న సంగతి కూడా ఆవిడ పట్టించుకోవాలా. నా మాటను వీళ్ళు అంగీకరిస్తారా లేదని కూడా ఆవిడ చూడలేదు. కానీ తనకు తెలిసిన సత్యాన్ని ఊరు వారందరికీ చెప్పింది. ఆ ఊరు వారందరూ కూడా దగ్గర యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన తీసుకెళ్లి తమతో 2 రోజులు ఉంచుకున్నారట. యేసుప్రభు 2 రోజుల పాటు వాళ్ళు బోధించిన విధానాన్ని బట్టి ఇప్పుడు అమ్మాయి నువ్వు చెప్పిన మాట కాకుండా యేసు చెప్పిన మాటను బట్టి మేమందరూ కూడా ఆయన నమ్ముతున్నాం అని చెప్పి ఆ ఊరు వాళ్ళందరూ కూడా యేసునందు విశ్వాసం ఇచ్చారు కదా. ఈరోజు మనకుందా? కొత్త నిబంధనలో ఉన్నామనుకుంటే తెలుసా, ఈరోజు దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుని తన దగ్గరికి పిలుచుకొని నిన్నైతే కనుక ఒక నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా తీర్చి ఈరోజు నేను నిలబెడితే నీ విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు భార్య నీ పిల్లలు నీ ఇంట్లో కూర్చుని మాత్రం ప్రార్థన చేసుకోవడానికి కాదండి. ఈ కరోనా వచ్చిన ఈ విపత్కరమైన తెగులు అనుకున్నప్పుడు, ప్రకృతి విపత్తులు సంపాదించిన లోకపరంగా ఏదైనా ఒక కనుక జరగని ఘోర కూర్చుని జరిగినప్పుడు కూడా ఆ సమయంలో నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం మాత్రమే కాకుండా ఈ సమయంలో నీ తోటి వారందరూ కూడా చెయ్యి అందించాల్సిన పరిస్థితి. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో అది నీ వరకు పరిమితం కాకూడదు. చాలా మందికి దేవుడైతే కనుక కొద్ది గొప్ప ఆశ్రయించి కొద్దిపాటి ధన సంపదలు ఇచ్చారండి. ఈ ధన సంపదలు ఇస్తే ఎంతసేపు తమ కుటుంబం తిని సంతోషించడం కోసం చాలా మంది ప్రయత్నిస్తారు తప్ప, ఒకవేళ ఆపద వచ్చింది కనుక ఇలాంటి ఆపత్కాలంలో నిన్నటి కనుక నా తోటి వారికి సాయం చేయాలని మనస్తత్వం ఈరోజు లేదండి. శారీరకంగానే ఈరోజు ఎవరు ముందుకు రావట్లేదు. కనీసం ఆత్మీయంగానే ఎదుటివాడిని ఓదార్చడానికి, ఆదరించడానికి, బలపరచడానికి ఈరోజు దేవుని మాటను బట్టి తెగినక వారిని తెగినక స్థిరంగా విశ్వాసంలో నిలబెట్టడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు. పైగా ఇలాంటి విపత్కాలంలోనే చాలా మంది అయితే కనుక ఈరోజు దేవుని వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది సంగతి నీకు తెలుసా? ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితులు అయితే కనుక మనిషి ఎప్పుడైతే కనుక లోకం మీద నమ్మకం కోల్పోయాడో దేవుని వైపు తిరిగే ఛాన్స్ వస్తుందని. ఈరోజు లోకంలో ఉన్న వారికి ఎవరు కూడా నమ్మకం లేదు కదా, నీకు తెలుసు సంగతి. ఇది దేవుని వైపు అయితే కనుక 10 మందిని అయితే కనుక ఆకర్షించడానికి, దేవుని సంకల్పాన్ని వారికి తెలియచేసి చుట్టూ ఉన్న పరిస్థితిని కళ్ళ ముందు చూస్తున్నారు కనుక వేడిగా ఉన్నప్పుడే వస్తువునైతే కనుక వంచొచ్చన్న సంగతిని బట్టి ఈ సమయంలో వారిని అయితే కనుక దేవుని సంగతులు చెప్పి వారిని దేవుని వైపు తిప్పడానికి మంచి అవకాశం. కానీ ఈరోజు ఎవరు చేస్తున్నారు? రోగం భయంతో అయితే కనుక కరోనా తెగులు నాకెక్కడ సంభవిస్తున్న ఉద్దేశంతో ఎవరిలో వాళ్ళే ఉండిపోమని చెప్పి చివరికి దేవుని సేవకులు కూడా ఈరోజు చేతలు అడిగిన వారికి ఉండిపోతున్నారు. వాళ్ళు కూడా చేతులు కట్టి కూర్చుండిపోతున్నారు. పైగా చెప్తున్నారు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. కాపాడుకునే టైం కాదండి ఇది. ఈరోజు విశ్వాసాన్ని కాపాడుకునే టైం కదండి, మనకు కలిగిన విశ్వాసాన్ని ప్రకటించే సమయం అండి. ఆ సమరస్థితి చేసిన పని అయితే కనుక ఈరోజు మనం చేయకూడదా? ఈరోజు కలిగిన దానిని బట్టి అయితే కనుక పరలోకంలో దేవుని చిత్తాన్ని లోకానికి తెలిపే సమయం కదా. కళ్ళ ముందు తెగులు ఉన్నప్పుడే కదా ఆ దేవుడైతే కనుక తన ఉగ్రతను బట్టి తెగులు రప్పించక చెప్పడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ తెగులంతా పోయిన తర్వాత మళ్ళీ తెగులు జ్ఞాపకం చేసుకునే పరిస్థితి వస్తుందా? ఈ తెగులు అయితే కనుక తన పని తను చేస్తున్నప్పుడే, లోకంలో ఉన్న మానవులందరినీ కూడా హననం చేస్తున్నప్పుడే, అది మినిగేస్తున్నప్పుడు,
పాతాళమే వెంబడించే పరిస్థితి వచ్చింది అనుకునే స్థితి వచ్చినప్పుడు ఈ సమయంలో కదా మనమైతే కనుక అందరికీ తెలియపరచాల్సింది. ఇది మానేసి ఈ రోజైతే కనుక మనం చేస్తున్న పని ఏంటి? ఈ రోజైతే కనుక ఏం చేస్తున్నాం? రాహాబు అనుకున్నది ఆవిడైతే కనుక తన కుటుంబాన్ని రక్షించుకుంది. సమర స్త్రీ అయితే కనుక తన ఊరిని రక్షించుకుందండి. చెప్పాలి కదా, ఆమె కుటుంబం గురించి ఆలోచించిన, తన ఊరిని గురించి ఆలోచించింది. ఈరోజు విశ్వాసం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా తాము నివసిస్తున్న చుట్టూ ఉన్న ఆ పట్టణాన్ని గురించో ఊరిని గురించో వాళ్ళు ఆలోచించాలి కదండి. వారందరినీ రక్షించాలనే ఉద్దేశమే కదా ఈరోజు కొత్త నిబంధన యొక్క ఆలోచన. వారు పాత నిబంధన అనుకున్నప్పుడు యాకోబు గారి దర్శనం చూశారు కదా, నిన్ను 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 నీకు నీకు నువ్వు కంటే కనుక ఆయన ఏమనుకోడు తెలుసా? ఇది నాదే అనుకున్నాడు. ఈ దర్శనం నాకు తప్ప మరెవరికి కాదనుకున్నాడు. అన్నట్టుగానైతే కనుక దేవుని కొరకైతే కనుక తను తానైతే కనుక సమర్పించుకుందన్న ఉద్దేశంతో తన కుటుంబం కోసం అయితే కనుక ఆశపడ్డాడు తప్ప మరొకటి కాదు. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడైతే కనుక అపోస్తలుడైన పౌలు గారికి కూడా ఆయనైతే కనుక దర్శనం ఇచ్చాడు దేవుడు. యేసు ప్రభువు అయితే కనుక దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనాన్ని అపోస్తలుడైన పౌలు అయితే కనుక ఎలా ఉపయోగించుకున్నాడో, తన కలిగిన దర్శనాన్ని బట్టి ఆయన ఏం చేస్తారో ఒకసారి చదువుతున్నాను చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను. అప్పటికి ఇంకా ఆయన అయితే కనుక సౌలుగానే ఉన్నాడు. యోధామత ప్రవిష్టుడుగా, యోధామతం మీద ఆసక్తి కలిగిన వాడుగా, మత పిచ్చి కలిగిన వాడుగా ఉన్న సౌలు. ఆ సమయంలో అయితే కనుక ఆయన చేసిన పని, పరలోకమందున దేవుడు ఆయన దర్శించిన విధానం, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయనతో మాట్లాడిన విధానం ఎలా ఉందో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 9వ అధ్యాయం మొదటి వచనం. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని పత్రికల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడగగా ఆయన, నేను నీ హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. నువ్వైతే కనుక వెళ్ళు, పట్టణంలోకి వెళ్ళు, అక్కడ ఏం చేయాలో దేవుడైతే నీకు చెప్తాడు కనుక నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు వెళ్ళైతే కనుక పని చేయమన్నప్పుడు ఆయన అయితే కనుక వెళ్ళాడు. అక్కడైతే కనుక దేవుడైతే కనుక ఆయనకైతే మాత్రం సహాయం చేశాడు. ఏం పని చేయాలో కూడా ఆయనకి చెప్పాడు. ఏం పని చేయమని చెప్పాడు అనుకున్నప్పుడు అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో సౌలు అయితే కనుక జరిగిన సంఘటన బట్టి ఆనాటి రాజుగారి ముందు, గవర్నర్ గారి ముందు అయితే కనుక ఏమని చెప్తున్నాడో ఒకసారి చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనం. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునుకోరలోకి ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచిన సంగతిని గుర్చియో, నేను నీకు కనబడబో సంగతిని గుర్చియో, నేను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదమును మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నిన్ను వారి ఎద్దుకు పంపేదనని చెప్పాను. పౌలు గారిని ఎందుకు పంపించారట? యాకోబు గారి దర్శనం అయితే కనుక అదే వ్యక్తిగత దర్శనం అండి. ఆయన రక్షణ అనుకున్నా, ఆయన భద్రత అనుకున్నా, ఆయనకిచ్చే స్వాస్యం అనుకున్నా, ఆయనకిచ్చే ఆశీర్వాదం అనుకున్నా అది యాకోబు గారి, ఎవరికి చెప్పలా. తన కలిగిన దర్శనం అతను ఎవరితోనో మాట్లాడేది, ఎవరికైతే కలిగి దాన్ని పంచుకునే పరిస్థితి కూడా రాలా. కానీ పౌలు గారి కలిగిన దర్శనం అని తెలుసా? నేనైతే మాత్రం నేను ఎందుకు పంపుతున్నానో తెలుసా? నేను ఎందుకు నీకు దర్శనం ఇస్తున్నానో తెలుసా? నీకేం చెప్పాలనుకున్నప్పుడైతే కనుక ఆయన అంటున్నమాట ఏముంది అక్కడ? వారి కన్నులు తెరుచుటకై నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఎవరైతే కళ్ళు మూసుకుని ఉన్నారు ఈరోజు, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రంలో గుడ్డితనము కలుగు చేస్తున్న సంగతిని బట్టి, జరుగుతున్న పరిణామాలను బట్టి కూడా ఇప్పటికి కూడా కళ్ళు మూసుకున్నారు కదా. ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాస్తవ పరిస్థితిని ఇప్పటివరకు కూడా ఎవరు గుర్తెరగట్లా. ఎంతసేపు కూడా తమకు తెలిసిన దాన్ని బట్టి ఏదో తమ చూస్తుంది ఆ పూటకు వస్తే కనుక, ఓహో కరోనా వలన ప్రాబ్లం అంటండి, ఈ కరోనా తెగుల వల్ల మనకి నష్టం అంటున్నారు తప్ప ఇంతకీ తెగులు ఎందుకు వచ్చింది, ఇంత ప్రమాదం ఎందుకైంది, ప్రపంచమంతా ఈ రోజు అయితే కనుక ఎందుకింత విలువలాడిపోతుంది, ఇవేమీ ఆలోచించట్లేదండి ఎవరు. ఇదేది కూడా ఎవరు కూడా ఆలోచించట్లేదండి. అందరూ కూడా అయితే కనుక దాని గురించి, కరోనా గురించి భయపడుతున్నారే తప్ప ఇంతకీ కరోనా అయితే కనుక మన మీదకి వదిలిన ఆ పరలోకం ఉన్న దేవునికి భయపడాల సంగతి ఎంతమంది తెలుసు? ఈరోజు దేవునికి భయపడమన్న సంగతిని ఈరోజు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అందరూ అధికారులు లేకపోతే ప్రభుత్వాలన్నీ కూడా కరోనా 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 అంటున్నాయి. కానీ ఈ సమయంలో సంఘం ఏం చేయాలి తెలుసా? దేవుని యందు నమ్మకం ఉంచిన విశ్వాసులు వారికి తెలిసిన సత్యాన్ని బట్టి ఈరోజు చెప్పాలి తెలుసా? అమ్మా, కరోనా కోసం మీరు భయపడకండి, ఆ కరోనాను పంపిన దేవునికి భయపడండి.
మీరు కరోనా కదా భయపడవలసింది. ఆ కరోనాను ఎవరైతే పంపారో దేవునికి భయపడితే వచ్చిన కరోనా వెళ్ళిపోవటం ఎంత ఈజీ అనుకుంటున్నారు? అది పెద్ద కష్టమైన పనేం కాదు కదా. ఆయన మాట సెలవిస్తే కనుక అప్పటికప్పుడు ఆ కరోనా వెళ్ళిపోద్ది కదా. ఒకవేళ కరోనా వచ్చినప్పుడు కూడా అందులోంచి నిన్ను శోధన నుంచి తప్పించినట్టుగా, శ్రమకాలం నుంచి తప్పిస్తానని దేవుడు నీకు వాగ్దానం చేసినట్టుగా, నీవు కనుక దేవుని మీద విశ్వాసం ఉంచితే కనుక ఆ తెగుల నుంచి నేను రక్షిస్తాడని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు విశ్వాసాలకు ఉంది కదా. ఈరోజు ఏం చేస్తున్నారు? ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే కదా. ఏదో హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఉన్న మాటనైతే కనుక ఒక ఆయన అయితే కనుక అన్వయిస్తున్నాడు. అందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు కూర్చునే కనుక చేస్తే ఇదే అంత్యకాలపు ఉద్యోగం అని. ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే కనుక అంత్యకాలపు ఉద్యోగం కాదండి. అందరూ కలిసి ప్రతిరోజు తమ ఇంటింట రోజుకు ఒక ఇంటింట అయితే కనుక సువార్త చెప్పుకుంటూ ఒక ఇంటికి వెళితే కనుక చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే కనుక దేవుని ఎరగని అందించి ఉన్నారో వీళ్ళందరికీ ఐక్యతను బట్టో, వీళ్ళకున్న విశ్వాసాన్ని బట్టో, లేకపోతే వీళ్ళకున్న ధైర్యాన్ని బట్టి చూసి నిజమే కదా దేవుని మీద నమ్మకం ఉంచిన వీళ్ళైతే మాత్రం ఇంత చక్కగా ఉన్నారని చెప్పి మిగిలిన వారందరూ కూడా వాళ్ళైతే కనుక ఆసక్తితో అయితే కనుక దేవుని దగ్గర చేరడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో దానిని ఉద్యోగం అనేది కనుక దేవుడు పిలిచాడు. కానీ ఈరోజు ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే తలుపులు మూసుకుని కూర్చుని చప్పట్లు కొట్టుకుంటానా? ఇదే మీరు నేర్చుకుంది. ఇంటింటా చేరుకోవటం అనుకుంటే అందరూ కలిసి ప్రతి ఇంట్లో చేరుకోవటం అంటే తెలుగు పదాలు కూడా చాలా మందికి అర్థం కావట్లా. ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే కనుక అది అంత్యకాలపు ఉద్యోగం కాదండి. అందరూ కలిసి ఇంటింటా చేరుకోవటమే అంత్యకాలపు ఉద్యోగం అవుతుంది కదా. కష్టం వచ్చిన ఆ రోజైతే కనుక తెగులు గురించి కాదండి. ఆనాటి రోమా చక్రవర్తి అనుకున్న నీరో అయితే ఎవరన్నా ఒకరు ప్రార్థన చేస్తే కనుక వాళ్ళ తలకని నరికేమని ఆ రోజు ఆజ్ఞలేండి. ఆ రోజైతే జరిగిన పరిణామాలు అయితే కనుక చాలా మంది అయితే కనుక భయపడిపోయారు తెలుసా. యెరూషలేములో ఉన్న విశ్వాసులందరూ కూడా దూరంగా పారిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చిందండి. కానీ వాళ్ళైతే మాత్రం తమ విశ్వాసాన్ని అయితే మాత్రం కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసిన పనేంటి తెలుసా? వాళ్ళు చేసిన పనేంటి అనుకున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఒకసారి మీకు చదివిస్తున్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఆ రోజు తమకున్న విశ్వాసతను కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసిన పనేంటి అనుకున్నప్పుడు 36వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల గురించి అక్కడ చెప్పినప్పుడు ఆ 36వ వచనం చదువుతున్నాను. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించింది. సువార్త ప్రారంభమైన ఆదిమ సంఘం అనుకున్నప్పుడు పేతురు గారు ఆహ్వాన జైల్లో పడ్డారు కదా. యాకోబు గారిని అయితే ఖడ్గంతో నరికేశారు కదా. స్తెఫను రాళ్లతో కొట్టి చంపేశారు కదా. ఒకరు కాదండి, సౌలు అయితే కనుక ఇంటింటొచ్చి వచ్చి ఎవరైతే కనుక ప్రభువుని యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఇచ్చారో, ఎవరైతే కనుక ఆయనకైతే కనుక నిరంతరం ప్రార్థనలో కనుక గడుపుతున్నారో వారందరినీ కూడా హింసించేసేవాడటండి సౌలు. అంటే మన పౌలు గారే. ఆ సౌలుగా ఉన్నప్పుడైతే మాత్రం ఆనాటి తనకున్న మత పిచ్చిని బట్టి అంత దారుణంగా ప్రవర్తించినట్టు. అధికారుల పక్షం నుంచి ఒక పక్షాన, మత అధికారుల దగ్గర నుంచి మరొక విధంగా. లోకాధికారులు ఆ రోజైతే కనుక క్రైస్తవుని కనుక వాళ్ళు విమర్శించారు. మతాధికారులు కూడా క్రైస్తవుని కనుక వాళ్ళు తప్పు పట్టినందుకు గాను చాలా పెద్ద గొడవ అయిపోయింది. కానీ ఆ సమయంలో వాళ్ళు చేసిన పని ఏంటో చూడండి. అక్కడ ఎలా ఉందనుకున్నప్పుడు రాళ్లతో కొట్టబడిని, రంపములతో కోయబడిని, శోధింపబడి, ఖడ్గముతో చంపబడిని, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవులలోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగములను తిరుగులాడుచూ సంచరించింది. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు కదా. నిజమండి. ఈరోజు వాస్తవంగా ఆలోచిస్తే ఎవరైతే కనుక ఒకరికి దేవుని చిత్తానుసారంగా బ్రతకాలనుకున్నారో, లోకానికి విరుద్ధంగా బ్రతకాలనుకున్నారో లోకం ఈ పరిస్థితిలో కూడా నొప్పుకోదండి, నచ్చదండి. ఎందుకంటే లోకం ఎప్పుడు కూడా తమకున్న దురాశను అనుసరించి ఎవరైతే కనుక వస్తారో, తమ ఆశకి తగినట్టుగా ఎవరైతే ఉంటారో వారిని అంగీకరిస్తుందే తప్ప వారు చేస్తే తప్పని కనుక ఖండిస్తే కనుక ఈ లోకం మాత్రం పొరపాటును అంగీకరించదు కదా. ఒకవేళ ఈరోజు కలిగిన తెగులు బట్టే కనుక ధైర్యంగా ఈరోజు మనం చేసిన పాపమును బట్టే దేవుడి దగ్గర తన ఉగ్రతను చూపించాడు, అందుచేత ఇలాంటి శిక్ష మనకు పడుతుంది. ఎప్పటికైనా మారు మనసు పొందని చెప్పే స్థితి ఈరోజు మన దగ్గర ఉందా? ఎప్పటికైనా మారు మనసు పొందని చెప్పే పరిస్థితికి ఈరోజు మన దగ్గర ఉందా? ధైర్యం లేదు కదండి. ఎంతసేపు కూడా దీవెన కోసమే, ఆశీర్వాదాల కోసం ఈరోజు ప్రసంగాలండి. ఎక్కడ చూసినప్పుడు ఉద్యోగం కోసం లేదా మరొక దాని కోసం ప్రసంగాలు, స్వస్థతల గురించి, అద్భుతాల గురించి ప్రసంగాలు ఉన్నాయి తప్ప నువ్వు చేసిన పాపాన్ని విడిచిపెట్టని చెప్పి ఈరోజు పాపాన్ని ఖండించే ప్రసంగం ఎక్కడుంది? నువ్వు చేసిన తప్ప ఈ రోజైతే నీ మీదకి శాపంగా పరిణమించింది. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను మర్చిపోయినందుకే దేవుడైతే నీ మీద ఉగ్రతతో ఈరోజు ఇలాంటి శిక్షణ విధించాడన్న సంగతి తెలియచెప్పాలిగా. ఇది సేవకుల గురించి కాదు, కనీసం విశ్వాసం దగ్గరికి వచ్చినప్పుడు కూడా విశ్వాసులు కూడా పరివర్తన కలగాలి కదా. ఈరోజు ఎవరైనా వాళ్ళు కూర్చునైతే కనుక సువార్త నేను ఎందుకంటే నా ప్రార్థన చేసుకుంటాను, లేదా వాక్యం చదువుకుంటాను, పాట పాడుకుంటాను, ఇదే దేవునికి చెల్లించే కృతజ్ఞత అనుకోకండి. మీకు అప్పగించిన పని అంటే కనుక మీకు కలిగిన రక్షణ ఏదైతే ఉందో, మీరు పొందుకున్న విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసతనైతే కనుక అందరికీ ప్రకటించి అందరినీ కూడా రక్షణలోకి నడిపించాలి కదా. ఇది మా బాధ్యత కదండి. మీరు సర్వసృష్టికి సువార్త ప్రకటించిందంటే అర్థమదే కదా. ప్రతి ఒక్కరినైతే కనుక శిష్యులుగా తయారు చేయమని చెప్పే పరిస్థితి కదా. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు సువార్త ప్రకటించాం. ఇప్పుడు అందరూ దుఃఖంతో ఉన్నప్పుడు కూడా మానకుండా చెప్పాలి. సమయము అసమయం అనుకున్నప్పుడు రెండు సందర్భాలు కూడా ఈరోజు చేయాలి.
పాత నిబంధనలో రాహాబు ఇంట్లో ప్రార్థన చేసుకుందని మాత్రం దేచి సాగిపోకుండా కొత్త నిబంధనలో అయితే కనుక సమరయ స్త్రీ అలా చేయలేదు కదా. పాత నిబంధనలు అయితే యాకోబు మాత్రం తన భక్తిని తను కాపాడుకున్నాడని కాదండి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలుకు దర్శనమిచ్చినట్టు కాదు. ఆయన అయితే కనుక దేశాలు తిరిగి సువార్త ప్రకటించాడు. పాత నిబంధన కాలంలో అయితే కనుక షద్రకు మేషకు అభ్యర్థుల దగ్గరికి వచ్చిన, దానియేలు దగ్గరికి వచ్చిన, ఒక అహష్వేరోషు దగ్గర పనిచేసే మొర్దెకయ్యో ఎస్తేరు దగ్గరికి వచ్చినప్పుడు వారి విశ్వాసం వారు కాపాడుకోవడం వరకు పరిణితము. కానీ ఈరోజు అలా కాదండి. తమకు తెలిసిన ఈ సత్యాన్ని అయితే కనుక అందరికీ తెలియచెప్పాలి కదా. తాము నేర్చుకున్నది ఏదైతే ఉందో, దేవుని వల్ల తమ పొందుకున్నది ఏదైతే ఉందో అందరికీ తెలియచెప్పే పరిస్థితి కదా ఉందా. ఈరోజు చాలా మంది అయితే కనుక విశ్వాసులు తప్పుత్రోవలో పెడుతున్నారు. సంఘాలు ఈరోజు అయితే కనుక మూసేస్తున్నారు, సహవాసాలు లేకుండా చేసేస్తున్నారు. పైగా ఎవరైనా వాళ్ళు కూర్చుంటే కనుక ఇదైతే కనుక ఉద్యమం అన్నట్టుగా ఈరోజు అయితే కనుక అబద్ధ ప్రచారం అయితే కనుక చేస్తున్నారు. ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చోమని వాక్యం చెప్పలేదండి, ఇంటింటా కూడుకోమని వాక్యం చెప్పింది. మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి. మీ సంఘంలో ప్రతి ఇంటిని మీరందరూ కూడా దర్శించాలి. మీ సంఘంలో అయితే కనుక ప్రతి ఇంటిని దర్శించాలి. ఎలా అనుకున్నప్పుడు చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు యోబు కుటుంబం అనుకున్నప్పుడు వాళ్ళు చేసిన పని ఎలా ఉందో ఒకసారి మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయము యోబుని గురించి అక్కడ చెప్తున్నప్పుడు 4వ వచనం, అతని కుమారులు వంతు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనే కూడుకున్నప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రును తమతో కలిపి అన్నపానములు పుచ్చుకున్న వాళ్ళని వారిని పిలిపించి వచ్చారు. సంఘ జీవితం అనుకున్నప్పుడు దయచేసి మాత్రం గమనించారు. యోబు కుటుంబం, యోబు ఆ రోజు దేవుని దృష్టిలో ఎంత గొప్పవాడు అనుకుంటే తన పిల్లలకి ఏమి నేర్పించాడట. 10 మంది పిల్లలు ఉన్నారు, అందులో 7 మగపిల్లలు 3 ఆడపిల్లలు అనుకుంటే, నాయన మీకు ఇవ్వాల్సిన ఆస్తిపాస్తులు ఇచ్చేసాను, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు కట్టించేసాను, కాబట్టి ఎవరింట్లో వాళ్ళు కూర్చునైతే కనుక ఎవరి సంపాదన వారు సంపాదించుకుంటూ ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకుంటూ మీరు బతకమని చెప్పలేదండి. వాళ్ళు ఏం చేశారో తెలుసా, వారంలో 7 రోజులు అనుకుంటే కనుక 7 అన్నదమ్ములు 7 రోజులు విభజించుకున్నారేమో. సోమవారం నుంచి ఆదివారం వరకు కనుక వాళ్ళు అనుకునేటట్టయితే ఒక్కొక్కరు వంతులు చొప్పునైతే కనుక ప్రతిరోజు ఒక్కొక్కరింట్లో భోజనం చేసేవారట. పైగా ఆ 7 భోజనం చేసేటప్పుడు తన 3 చెల్లెళ్ళు కూడా, అక్క చెల్లెళ్ళు కూడా దగ్గర పిలుచుకున్నారట. అంటే 10 మంది ఒక చోట చేరి రోజుకు ఒక ఇంట్లో భోజనం చేశారు. వాళ్ళు 10 మంది ఒక చోట చేసి రోజుకు ఒక ఇంట్లో భోజనం చేశారు. సోమవారం ఒక ఇంట్లో, మంగళవారం 2వ ఇంట్లో, బుధవారం 3వ ఇంట్లో చేశారు. అంతేగాని ఎవరింట్లో వాళ్ళు కూర్చునైతే కనుక ఎవరి చప్పట్ల వారు కొట్టుకుని ఎవరి పాటలు పాడుకుని ఎవరు వండుకున్నది వాళ్ళు తినేస్తే కనుక అది సంఘం అనిపించుకోదండి. యోబు గారు తన పిల్లలకైతే కనుక అలవాటు చేశారు. అందుకని యోబు యథార్థవంతుడు, ఆయన నీతివంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు కదా. అందుకని యోబు వంటి వాడు భూలోకంలో ఎవరు లేరనుకుని దేవుడు చేత సాక్ష్యం చెప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన పిల్లల దగ్గరికి వస్తే మనకన్నా కనీసం అలవాటు చేసామా? ఏ తండ్రి కానీ 2 3 పిల్లలు ఉన్నారనుకుంటే కనుక ఎవరింట్లో వాళ్ళు ఉన్నారని చెప్పిన ఆవిడ అనుకోవడం కాదండి. వారందరూ కూడా అయితే కనుక ప్రతిదినము కలుసుకునేటట్టుగా ఎప్పుడు ఏర్పాటు చేశారా? ఈరోజు అయితే కనుక పాత నిబంధనలు ఒక శరీరపరమైన బంధాలండి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఈరోజు ఆత్మీయ బంధం కదా. ఆత్మీయ సహోదరం అనుకున్న మనం అందరం కూడా ప్రతిదినం అయితే కనుక ఒక్కొక్కరింట్లో కూడుకోవాలన్న సంగతి మీకు తెలుసా? దేవుడు దీన్ని హర్షిస్తాడన్న సంగతి మీకు తెలుసా? ఇలాగే కోరుకున్నాడన్న సంగతి మీకు తెలుసా? పైగా ఈరోజు అయితే కనుక చావ చచ్చిన క్రైస్తవం అనుకున్నప్పుడు, ఈరోజు పిరికివారిగా మారిపోయిన సేవకులు అనుకున్నప్పుడు అయితే కనుక ఆ కరోనా తెగులు తమకొచ్చి ఎక్కడ చచ్చిపోతున్న భయంతో అయితే అసలు మందిరాల దగ్గర మీరు రావక్కర్లా, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసేయండి. ఆన్లైన్లో అయితే కనుక మేమైతే కనుక బోధ చేస్తాం, మీరైతే కనుక ఆన్లైన్లో అయితే కనుక కానుకలు పంపించామనుకున్న దౌర్భాగ్యమైన స్థితికి ఈరోజు వెళ్ళిపోయారు. కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, జరిగిందే జరిగిపోయిందండి. కానీ ఈరోజు మన విశ్వాసం ఈరోజు కాపాడుకునే రోజులు కాదండి, టైం అయిపోయింది. అంత్యకాలం దగ్గరికి వచ్చింది. ప్రభుని యేసుక్రీస్తు రాకడ నేడో రేపు అన్నట్టుకుంది. అందుచేత ఈరోజు మనం కాపాడుకోవడంతో నా విశ్వాసం కాపాడుకున్నాను కాకుండా నా విశ్వాసత కనుక అందరికీ ప్రకటిస్తున్నాను కదా. ఈ కష్టకాలంలో కూడా దేశం గురించి అయితే అందరికీ తెలియచెప్తున్నాను కదా అనుకున్నాను. పౌలు గారు అయితే కనుక ఆ మాట చెప్పడన్నాడు కదా, నేనైతే కనుక నా పరుగు పందెం గురించి ఆలోచించినప్పుడు ఆయన అంటున్నాడు, నేనైతే ఇప్పటివరకు నేను చేసిన పని, నేనైతే కనుక మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నేనైతే నా విశ్వాసమును కాపాడుకుంటేనే కదా. నా విశ్వాసమును కాపాడుకునేది ఎప్పుడు ఉంటుంది, అది బేసిక్ రూల్ అండి. కానీ దేవుడు నాకు అప్పగించిన ఈ పనిని బట్టి పరుగు కదా, నాకు అప్పగించిన పనిని బట్టి అయితే కనుక లోకమంతో పోరాటం కదా. అధికారులతో పోరాటం చేయలే, అందులో లోకాధికారులు ఉండొచ్చు, మతాధికారులు ఉండొచ్చు, కులాలను బట్టి మాట్లాడచ్చు, మతాలను బట్టి మాట్లాడచ్చు. పోరాటం అండి ఈరోజు. నా పరుగు మాత్రమే నా పను, నాకు చెప్పిన పని ఏదైతే ఉందో అది చివరి వరకు నేను కొనసాగిస్తాను కదా అన్నాడు పౌలు గారు. అందుకని అన్నాడు, నా విశ్వాసము కాపాడుకున్నాను, అందుచేతనే నా కొరకైతే కనుక నీతి కిరీటం ఉంటుంది కదా. దేవుడు నా కొరకు నీతి కిరీటం, దేవుని మీద నమ్మకం ఉంచినందుకు కానీ, నమ్మకస్తునిగా నేను పనిచేసినందుకు కానీ దేవుడు నా కొరకు నీతి కిరీటం ఇచ్చాడు కదా. ఈరోజు మనము కూడా నీతి కిరీటం పొందాలనుకుంటే ఎవరిలో వాళ్ళు కూర్చోవటమా? మనకి తెలిసిన ఈ సత్యాన్ని అయితే కనుక సమయము అసమయం చూడకుండా
కష్టము నష్టమని చూడకుండా ఎవరో ఏదో అంటారు, బెదిరిస్తారు, భయపెడతారు, లేదా మనకైతే కొరడ దెబ్బలు కొడతారు, శిక్ష విధిస్తారని భయపడకుండా, ఏమో సమయం మించిపోతుంది, నా ఆయుష్కాలం కూడా తరిగిపోతుంది, తర్వాత నేను చెప్పాలనుకునే చెప్పగలనో లేదో తెలియదు, కానీ నాకు ఇచ్చిన ఈ జీవిత కాలంలోనే అవకాశం వరకు తోటి వారికి దేవుని గురించి నేనైతే కనుక ప్రచురం చేస్తాను, ఆ దేవుని రక్షణ గురించి అందరికీ వెల్లడి చేస్తాను, తద్వారా అయితే కనుక కొద్ది మందిని కానీ రక్షించి ఆ పరలోకముందున దేవునికి అయితే నేను బహుమతికి ఇస్తానని ఎవరైతే కనుక ఆశపడతారో వారి బ్రతుకులైతే కనుక ధన్యకరంగా మారుతారు. ఈరోజు అట్టి ధన్యకరమైన బ్రతుకు మనం బతకాలనుకుంటే ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోండి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవటమా, మన కలిగిన విశ్వాసాన్ని అందరికీ ప్రకటించడమా? ఈ సమయంలో మనం ఏం చేయాలని సంగతిని ప్రతి ఒక్కరు గుర్తిరిగి ఆ దేవత దేవుని చిత్తానికి తగినట్టుగా మీరందరూ జీవించాలని, ఆయన కృపకు పాత్రలు కావాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ సమయంలో ఇంతవరకు ప్రభా లోకంలో మేము ఉన్నందుకు గాను, మీ కుమారుని యేసు నామమున విశ్వాసం ఇచ్చినందుకు గాను, ఈరోజు మాకు కలిగిన రక్షణ ప్రభా, మాకున్న విశ్వాసం కేవలం ప్రభా అది కాపాడుకోవడం కోసం పనిచేయాలా, మాకు కలిగిన విశ్వాసాన్ని కనుక చుట్టూ ఉన్న ప్రజలందరికీ తెలియపరచాలన్న సంగతుల గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. నీ చిత్తమైతే ప్రభా ఎవరు ఈ మాటలు నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు మాకు అప్పగించిన పని ఎన్నాళ్ళలో ఈ లోకం ముగిసిపోద్దో తెలియదు, లేదా మా ప్రాణం పోతుందో తెలియదు, ఉన్నంతలోనే మాకు తెలిసిన ఈ సత్యాన్ని మా తోటి వారందరికీ ప్రచురించాలని, ఇలాంటి కష్టకాలంలోనే ప్రభా మీ అందరి భయభక్తులు ప్రతి ఒక్కరికి నేర్పించాలన్న తపనతో ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఉండగలిగే భాగ్యాన్ని దయచేయండి. మాకు అప్పగించిన పని చక్కగా పూర్తి చేసుకుని సంతోషంగా మీ దగ్గరికి తిరిగేయగలిగే భాగ్యాన్ని దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.